ఎమ్మెల్యే మరియు కలెక్టర్ ఆదేశాల ప్రకారం రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ నందు సముద్ర స్నానానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ కలిసి మైపాడు బీచ్ లో పరిస్థితుల్ని పరిశీలించి సముద్ర స్నానం చేయుటకు కొంత పరిమితమైన ఏరియాను నిర్దేశించి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరికీ డ్యూటీలను నిర్దేశించి స్థానిక నాయకుల ద్వారా గజ ఈతగాళ్లను నియమించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మరియు కలెక్టర్ ఆదేశాల ప్రకారం రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ నందు సముద్ర స్నానానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ కలిసి మైపాడు బీచ్ లో పరిస్థితుల్ని పరిశీలించి సముద్ర స్నానం చేయుటకు కొంత పరిమితమైన ఏరియాను నిర్దేశించి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరికీ డ్యూటీలను నిర్దేశించి స్థానిక నాయకుల ద్వారా గజ ఈతగాళ్లను నియమించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. మైపాడు బీచ్ ఏదైతే ఉందో అక్కడ ఇటీవల 2 రోజుల క్రితం 2వ తారీఖు మధ్యాహ్నం సముద్ర స్నానానికి వచ్చి 3 యువకులు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదైతే రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దేవస్థానం, ఇక్కడ మనకి శివాలయం దేవస్థానం కూడా ఉంది, దేవస్థానం దర్శనానికి రావడం, అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే సముద్ర స్థానానికి కూడా ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా ఆలోచించి సముద్ర స్థానానికి కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క అంశాలన్నీ కూడా మొన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తగు భద్రతా ఏర్పాట్లు చేపట్టే నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ దగ్గర అన్ని శాఖలకు సంబంధించి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోవు ఈ యొక్క కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో కొంతమేర రెస్ట్రిక్టెడ్ ఏరియా, అంటే ఎలాంటి ప్రమాద పరిస్థితులు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్ శాఖ తరఫున కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రెవెన్యూ శాఖ నుండి, అదేవిధంగా పంచాయతీ శాఖ నుండి కూడా స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు వాచ్ చేసుకునేదానికి, అదేవిధంగా సముద్రంలో ఏదైతే మనం నిర్దేశించిన పరిమితి వరకు మాత్రమే సముద్ర స్థానానికి అలౌ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, దేవస్థానానికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పోలీస్ శాఖకు కానీ ఇతర శాఖలకు కానీ పూర్తి స్థాయిలో సహకరించవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే సముద్ర స్థానాలకు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక నిర్దేశించిన పరిమితి వరకే అలౌ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మేము ఇక్కడ స్థానిక ఈతగాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్ స్విమ్మర్స్, గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అక్కడ మనం పొజిషన్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగే నేపథ్యం ఉన్నట్లయితే వెంబడే వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ యొక్క ఎవరైతే ఈతకు వెళ్ళి ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా రేపు సాంప్రదాయబద్ధంగా అందరూ దేవస్థానానికి దర్శనానికి రావడం, అదేవిధంగా సముద్ర స్థానానికి రావడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కూడా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పౌర్ణమి కాబట్టి స్నానాలకు రావడం, అలాగే గుడికి రావడం జరుగుతుంది. గ్రామస్తులు కానీ, ఇక్కడ షాపు యజమానులు కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి వాళ్ళు స్నానాలు చేసినప్పుడు కూడా సరే గస్తీ చేస్తూ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి అందరం కూడా కోరుకుంటున్నాము. మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.